సూపర్ అండి. కోకోనట్ ఇస్ మై ఫేవరెట్ ఫ్లేవర్ అండ్ నాకు చాలా ఇష్టం కోకోనట్ ఫ్లేవర్ ఏదైనా కూడా. అండ్ చూద్దాం మరి నాలాంటి కోకోనట్ లవర్స్ అందరికి మంచి కోకోనట్ స్వీట్ ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే మనం అసలు దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. ఓకే మేడం, కోకోనట్ మేడం గ్రేట్ చేసి తీసుకోవాలి. ఇలాచి, నువ్వులు, బెల్లం, అటుకులు, జీడిపప్పు, కిస్మిస్, గీ అన్నమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే మేడం, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, సో మీకు కోకోనట్ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం మేడం, కోకోనట్ పౌడర్ అన్నిట్లో యూస్ చేస్తాం. అవునా, బాగుంటుంది కదా టేస్ట్. చాలా బాగుంది. మనం కర్రీస్ లో యాడ్ చేసినా అవును కూడా మేడం, ఏదైనా ఇన్ఫాక్ట్ మనం ఏమైనా కర్రీస్ మనం కొబ్బరి పాలతో చేసామంటే కూడా చాలా చాలా టేస్టీగా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి పాలతో రైస్. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఏం వేయాలండి? ఫస్ట్ గీ వేద్దాం మేడం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేద్దాం. ఓకే, కాకినాడ అంటే మా అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది కాకినాడ కాజా. ఎస్ మేడం, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీ అందరికి మీరందరూ ఎప్పుడు తింటూనే ఉంటారు అక్కడ కాకినాడ కాజాలు? తింటాం మేడం, తింటాం కాబట్టి కొంచెం బోర్ కొడతా ఉంటుంది. ఎక్కువ తింటా ఉంటా. అవునా? తింటాం. నేను ఎలా అయినా స్వీట్ తక్కువ, మా హస్బెండ్ బాగా తింటారు. అవునా? సో వేసేద్దామా డ్రై ఫ్రూట్స్? వేద్దాం మేడం. కాజు వేద్దాం. ఓకే, కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేద్దాం. సో ఇంకా కాకినాడలో కాజల్ కాకుండా ఇంకేం ఫేమస్? మీ ఊరి ఇంపార్టెన్స్ చెప్పండి. ఓకే మేడం, సీ ఉంది, పోర్ట్ ఉంది, చూస్తాము. ఇంకా పార్కులు ఉన్నాయి మేడం, చాలా బాగుంటుంది. పార్కులు కూడా ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది, పిల్లలతో చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే కోరమండల్ కంపెనీలో చేస్తారు. ఓ నైస్ నైస్. సో ఎంతమంది కిడ్స్ ఉన్నారు మీకు? ఒక బాబు అండి. సో ఏం చదువుకుంటున్నాడు మీ బాబు? చదువుకోవట్లేదు ఇంకా, చిన్న బాబు. చిన్న బాబు 2.5 years. 2.5 years. సో నర్సరీ ఆర్ ప్లే స్కూల్ ఇంకా జాయిన్ చేయలేదు మేడం. 3 years వచ్చినప్పుడా? వెరీ గుడ్ మేడం. ఇప్పుడు కిస్మిస్ కూడా వేద్దాం. సో మీ బాబు బాగా అల్లరి చేస్తాడని చెప్పారు కదా, మరి ఎవరు కంట్రోల్ చేస్తారు మీ బాబు అల్లరిని? అల్లరంటే నేను ఎక్కువ అరుస్తా ఉంటా మేడం. ఎవరం చేయలేం మేడం, అది మాత్రం నిజం కదా. నిజమే మేడం. ఇవి తీసేసుకుందాం, ఫ్రై అయిపోయింది. ఒక్కసారి ఇంకా మీరు ప్లే స్కూల్లో జాయిన్ చేశారంటే కొంచెం మీకు రిలీఫ్ ఉంటుంది. ఎస్ మేడం, ఇంకా మా హస్బెండ్కి అలవాటు. అవునా? సో నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టిన తర్వాత ఏం చేయాలండి? బెల్లం వేద్దాం. వేసి సో పాకం చేసుకోవాలండి ఇప్పుడు? లేకపోతే పాకం అవసరం లేదు మేడం, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఓకే, పాకం ఏం అవసరం లేదు. ఈ కాలంలో మదర్స్ అందరూ చాలా గ్రేట్ అండి, ఎందుకంటే ఇప్పటి పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా గ్రేటెస్ట్ థింగ్ అది. అంటే ఇంతకు ముందు జనరేషన్ లోనే నాలాంటి గయ్యాల పిల్లలు పుట్టినప్పుడు చాలా కష్టంగా ఉండింది మా మమ్మీకి కానీ. ఇప్పుడు అసలు ఈ జనరేషన్ లో కిడ్స్ ని బేర్ చేస్తున్న మదర్స్ అందరూ చాలా చాలా గ్రేట్ అండి అసలు. అవును మేడం, ఇప్పుడు ఇదేంటి ఇట్స్ వెరీ స్కేరీ థింగ్ అనమాట. అంటే ఈ జనరేషన్ లో పిల్లల్ని మనం ప్రాపర్ గా పెంచడం కానీ, బికాజ్ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం ఒకటి అండ్ కరెంట్ సొసైటీ కూడా ఐ థింక్ పిల్లలకి ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది, మోర్ దాన్ ఎనీ టైమ్ ఇన్ ద హిస్టరీ. ఇప్పుడు ఎవరెవరైతే గోయింగ్ టు స్కూల్ ఇప్పుడిప్పుడే న్యూ బోర్న్ కిడ్స్ కానీ లేదా చిన్న చిన్నగా ఎవరైనా ఉన్నారో, ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ దే ఆర్ గోయింగ్ త్రూ. చిన్నప్పటి నుంచి స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకు మొత్తం అన్ని విషయాల్లో కూడా. ఎలా డీల్ చేస్తున్నారో ఏంటో మరి. అంటే అందరూ కాంపిటేటివ్ అయిపోయారు, ఎవ్రీవన్ ఇస్ వెరీ కాంపిటేటివ్. మేడం సొసైటీ స్టాండర్డ్స్ కి రీచ్ అవ్వాలి. ఓ మై గాడ్, సో మచ్ ప్రెషర్. ఇప్పుడు ఏం చేద్దామండి, అది ఇంకా మనం వెయిట్ చేయాలా పాకం? పాకం అవసరం లేదు మేడం, జస్ట్ ఇలా మెల్ట్ అయితే. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ కొబ్బరి వేద్దాం, పచ్చి కొబ్బరి. ఓకే, సో మీరు హోమ్ మేకర్ ఏనా అండి? ఎస్ మేడం, రీసెంట్ గానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అవునా? కుకింగ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ కంటెంట్ ఏంటి? కుకింగ్ ఛానలే మేడం. సో రకరకాల వంటలు చేసి పెడతాను మేడం. మొత్తానికి మీరు వంటలు బాగా చేస్తారు అయితే ఇన్ జనరల్? చేస్తాను మేడం. మా హస్బెండ్ మామూలుగా చేస్తానని ఇంకా కుకింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోమని సపోర్ట్ చేశారు మేడం. సూపర్. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? ఇప్పుడు 2000 దగ్గర ఉన్నారు మేడం, అంటే రీసెంట్ గా స్టార్ట్ చేశాను. నైస్ అండి, 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ మధ్య కాలంలోనే, అంటే గుడ్.
బాగా చేస్తున్నట్టున్నారు కంటెంట్. నైస్ మేడం. సో వెయిట్ చేద్దాం ఈ కొబ్బరి ఉడికే వరకు. కొంచెం. ఎంత ఒక 2 minutes? అటుకులు వేద్దాం Okay. మేడం. అయిపోయింది, ఉడికిపోయింది. కోకోనట్ అటుకుల స్వీట్ అన్నమాట. నైస్ మేడం. మామూలుగా జనరల్గా ఏంటంటే కోకోనట్ మనం ఎక్కువగా మామూలు రెగ్యులర్ స్వీట్స్ చేసుకుంటాం కదా మేడం. ఎప్పుడన్నా సింపుల్గా చేయాలి అనుకుంటే 10 minutesలో ఇలా స్వీట్ చేసేసి దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు ఈజీగా. నైస్. కొంచెం ఓపికలు తక్కువ ఉన్నప్పుడు త్వరగా అయిపోలే ఇలా చేసేయచ్చు. మీ వారికి వంటలు వచ్చా? వంటలా తక్కువ మేడం, రావు. బెండకాయ కర్రీ ఒకటి చేస్తారంటే. నైస్ నైస్. అబ్బాయిలందరూ ఇంతే కదా, ఆలు కర్రీ ఒకటి, బెండకాయ ఈజీగా చేస్తారు. అవును మేడం. సో అయిపోయిందండి. ఇలాచి అను నువ్వులు కూడా వేస్తాం. ఓకే. నువ్వులు వేస్తాను Okay. మేడం. ఒక సండేస్ వచ్చాయంటే ఏం చేస్తూ ఉంటారు? సండే ఇంకా హస్బెండ్తో బయటికి అలా వెళ్తూ ఉంటాం మేడం, బాబుని తీసుకొని. ఇవి డ్రై ఫ్రూట్స్ వేస్తాం, జీడిపప్పు. నైస్. అయిపోయిందా ఇది? అయిపోయింది మేడం, స్టవ్ ఆఫ్ ఓకే చేసుకుందాం. ఓకే. మేడం కోకోనట్ స్వీట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా లక్ష్మి గారు. సో కోకోనట్ స్వీట్ రెడీ అయిపోయిందండి, చక్కగా అటుకులతోటి చేశారు. ఐ థింక్ చాలా చాలా బాగుండిపోతుంది టేస్ట్ డెఫినెట్గా. సో చూద్దాం అండి, కార్తీక పౌర్ణమి రోజు ఇంత మంచి టేస్ట్, ఇంత మంచి స్వీట్ టేస్ట్ చూసి నేను మీకు చెప్పేస్తాను. బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కోకోనట్ స్వీట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, నెయ్యి, జీడిపప్పు, బెల్లం, అటుకులు, నువ్వులు. కోకోనట్ స్వీట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం చేసుకోవాలి. కొబ్బరి తురుము, తర్వాత అందులో అటుకులు, యాలకులు, నువ్వులు, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అన్ని కలిపి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కోకోనట్ స్వీట్ రెడీ.